బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా 4వ రోజున సండే అడ్వాంటేజ్ ఉండగా మంచి జోరునే చూపించింది మిగిలిన రోజులతో పోల్చితే. కానీ బాక్సాఫీస్ దగ్గర నైజాంలో మాత్రం సినిమా మరీ ఎగ్గురోతును అనుకున్న రేంజ్ లో చూపించలేకపోయింది. కానీ ఆంధ్ర సీడెడ్లో ఆల్మోస్ట్ 30% రేంజ్ లో అయితే సినిమా గ్రోత్ను చూపించగా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో మంచి కలెక్షన్లతో ఇప్పుడు పర్వాలేదనిపించి 50% పైగా రికవరీని అయితే సొంతం చేసుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో సాలిడ్ హోల్డ్ ను బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు పరుగును కొనసాగిస్తుందో చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల దాకా వెళ్తుంది అనుకుంటే నైజాం లో కొంచెం ఎక్కువగా డ్రాప్ అవ్వడంతో మొత్తం మీద 5.82 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మిగిలిన చోట్ల కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ ఉన్నంతలో 6.72 కోట్ల దాకా షేర్ ను వరల్డ్ వైడ్ గా 13.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 4వ రోజున ఓవరాల్ గా దక్కించుకుంది ఈ సినిమా. ఇక టోటల్ గా 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 17.93 కోట్లు, సీడెడ్ లో 7.66 కోట్లు, వైజాగ్ లో 7.16 కోట్లు, ఈస్ట్ లో 5.4 కోట్లు, వెస్ట్ లో 4.2 కోట్లు, గుంటూరులో 5.22 కోట్లు, కృష్ణాలో 4.56 కోట్లు, నెల్లూరులో 1.89 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4 రోజుల్లో 54.02 కోట్ల దాకా షేర్ ను 78.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.85 కోట్లు, ఓవర్సీస్ లో 6.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 65.02 కోట్ల దాకా షేర్ ను 105.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 51% వరకు రికవరీని సాధించగా మరో 62.48 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.